ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైటెన్షన్ నెలకొంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆప్ సై అంటే సై అనుకుంటున్నాయి. అదే టైంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు హామీలతో ఆకర్షిస్తున్నారు. మరి రెండు పార్టీలు కురిపిస్తున్న హామీలేంటి? ఢిల్లీని చేజిక్కించుకునేందుకు బీజేపీ, ఆప్ అస్త్రశస్త్రాలు సంధిస్తున్నాయి. పోగొట్టుకున్న సీఎం పదవిని మళ్లీ చేజిక్కించుకోవాలనుకుంటున్న కేజ్రీవాల్, ఢిల్లీపై పెత్తనం కోసం కమలం, ఇలా రెండు పార్టీలు పథకాలతో ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలో మరోసారి గెలిచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆప్. మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. అదే సమయంలో కేంద్రానికి పలు డిమాండ్లు చేసింది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామన్నారు. ఇక ఆప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిడిల్ క్లాస్ వారిపై భారం పడకుండా విద్యుత్, నీటి సరఫరాను ప్రభుత్వం పెంచిందని, వాటి రేట్లు తగ్గించిందన్నారు కేజ్రీవాల్. ఇక పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం ముందు 7 డిమాండ్లను ఉంచారు కేజ్రీవాల్. हमने सरकारी स्कूलों को इतना बेहतर बना दिया। ये स्कूल आज इतने अच्छे हो गए कि 4 लाख बच्चे प्राइवेट स्कूल छोड़ के सरकारी स्कूल में आ गए। अब बहुत बड़े स्तर पे मिडिल क्लास लोग अपने बच्चों को यहाँ सरकारी स्कूल में भर्ती करा रहे हैं। क्या पहले कभी आपने सुना था कि कोई बच्चा प्राइवेट स्कूल छोड़ के सरकारी स्कूल में जाता है? और इतना ही नहीं, हमने प्राइवेट स्कूलों को फीस बढ़ाने पे कैप लगा दी और हजारों बच्चों को उनकी सालों पुरानी फीस रिफंड करवाई है। दिल्ली के अंदर जो पिछले सालों में उन्होंने गलत फीस ले ली थी, कई स्कूलों से हमने फीस रिफंड कराई है। क्या आपने कभी एक आम आदमी को स्कूल के फीस का रिफंड मिलते हुए सुना है? तो आप ही बताइए, क्या हमने आप ही के टैक्स के पैसे शिक्षा में इन्वेस्ट करके, शिक्षा का बजट बढ़ा के, स्कूल बेहतर करके, प्राइवेट स्कूलों की फीस पे कैप लगा के, क्या हमने कोई गुनाह किया है? మరోవైపు ఢిల్లీని దక్కించుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే 2 మేనిఫెస్టోలు విడుదల చేసింది. అందులో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పథకాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం, గర్భిణీలకు 21,000తో పాటు 6 న్యూట్రిషన్ కిట్స్, 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్లు లాంటి స్కీమ్స్ ను ప్రకటించింది. అంతేకాదు ఢిల్లీలో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామంది. यहाँ भी कार्यकर्ताओं में कितना उत्साह है। उन्होंने जो संकल्प हमें दिया है, उस संकल्प की पूर्ति के लिए मतदान के सारे रिकॉर्ड 5 फरवरी को टूटेंगे और हर बूथ पर 50% से ज्यादा मत लाकर हम लोग भारतीय जनता पार्टी को विजय बनाएंगे। दिल्ली का दिल तो हम जीतेंगे ही, लेकिन अब आपदा जैसी सरकार को भगाना है। दिल्ली में भारतीय जनता पार्टी की सरकार को लाना है। केजरीवाल जो मांग कर रहे हैं केंद्र सरकार से, तो दिल्ली की जनता भी जानती है कि अब दिल्ली में भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार बनेगी तो सारी मांगे भी पूरी होंगी। और जो माननीय प्रधानमंत्री जी की चिट्ठी का जिक्र उन्होंने अपने संबोधन में कहा है, तो मुझे तो इस बात का विश्वास है कि पीएम की चिट्ठी आएगी, खुशियों के संदेश लाएगी। మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి హస్తినా ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీ, ఆప్ ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారాయి. అలాగే కాంగ్రెస్ కూడా తన ప్రయత్నం చేస్తోంది. ఆప్, బీజేపీ మాత్రం కుస్తీలు పడుతూనే హామీల మీద హామీలు ప్రకటించేస్తున్నాయి.